ఇప్పుడు 7 కావాలి. 7 ఇది ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. మనం చూస్తే ఆలోచిస్తే 7 యొక్క డివిజిబుల్ రూల్ చూస్తే ఇక్కడ మీరు దాదాపు ఎక్కడగా విని ఉండరు, ఎక్కడ చెప్పి ఉండరు. మీరు ఒకసారి 7 యొక్క డివిజిబుల్ రూల్ చూడండి. 7 డివిజిబిలిటీ రూల్ నార్మల్గా మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చెప్పి ఉండరు నేను, కానీ ఒక్క 7ని ప్రతి దానికి నేను ఒక్కొక్క మెథడ్లోనే చెప్పాను. కానీ 7కి ఒకసారి చూస్తే నేను 7ని దగ్గర 3 మెథడ్లో 7 యొక్క డివిజిబుల్ రూల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 యొక్క డివిజిబుల్ రూల్ని 3 విధాలుగా 3 టైప్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఏదైనా ఒక నెంబర్ 7 యొక్క డివిజిబుల్ రూల్ ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా 7 యొక్క డివిజిబుల్ రూల్ ఒక చిన్న నెంబర్ 504 ఉంది. 7 యొక్క డివిజిబుల్లో 504 ఉంది. ఈ 504ని అంటే ఇది మెథడ్ 1 అన్నమాట. మెథడ్ 1 కింద చూస్తే మెథడ్ 1 504. నేను ఇదే 504 ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే యూనిట్ ప్లేస్ ఉంది కదా, ఈ యూనిట్ ప్లేస్ని 7 యొక్క డివిజిబుల్ రూల్ని ఈ యూనిట్ ప్లేస్ని నేను డబల్ చేస్తున్నా. ఇంటూ 2 చేస్తే 7 ఇంటూ 2 చేసిన 2 చేస్తే ఓన్లీ 2 చేసి మిగిలిన నెంబర్ అంటే ఈ 4ని వదిలేసి 50 నుంచి మనం ఇక్కడ 2తో మల్టిప్లై చేసిన నెంబర్ని ఇందులో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 2 4 జా 8 వచ్చింది. 4 జా 8 ఏం చేస్తున్నాం మనం? సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చేస్తే ఎంత వచ్చింది? 50 నుంచి 8 పోతే 42. మనకు 6 7 జా 42 అని తెలుసు. మన ఇంకా మన 7 టేబుల్ కూడా రాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ యూనిట్ ప్లేస్లలో ఉంది కదా, అయింది. ఇంటూ 2 చేసినాం. ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది? 4. 2 2 జా 4. ఈ 4 నుంచి మనం సబ్స్క్రైబ్ చేస్తే తీసివేస్తే 4 4 0. ఇక్కడ రిమైండర్ 0. అంటే ఇచ్చిన 504 అనేది ఒక 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అన్నమాట. ఓకేనా? వేరే ఇంకొక ఎగ్జాంపుల్ క్లియర్గా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే 3983. ఓకే కదా? సేమ్ ఇలాగనో ఫాలో అవ్వండి. ఫాలో అయితే చూస్తే ఇంటూ 2 ప్రతిసారి ఇలా వేయకూడదు. ఇలా ఇస్తే టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ 6 వచ్చింది. 6ని మనం తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 392 వస్తుంది. ఇక్కడ 4 చేస్తే ఇక్కడ 35 వస్తుంది. 35 అనేది 7 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే కదా? అర్థమైంది కదా? లాస్ట్ డిజిట్ని డబల్ చేసి అంటే ఇంటూ 2 చేసి రిమైనింగ్ పార్ట్లో నుంచి అలా తీసుకుంటూ వస్తే అది లాస్ట్లోకి వచ్చే మనకు అంటే చిన్న నెంబర్ వచ్చేంత వరకు చేసుకుంటే ఇది కంపల్సరీగా అయిపోతుంది. ఓకే, ఇంకొక మెథడ్ 2 సెకండ్ మెథడ్. నేను ఇక్కడ ఇందాక ఏం చేసిన 504 ఇదే నెంబర్ తీసుకుంటున్నా. 504 నేను ఈసారి ఇందాక డబల్ చేసిన ఇంటూ 2 చేసి సబ్స్టిట్యూట్ నేను తీసివేసిన కదా. ఈసారి అలా కాదు. ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇందాక 2 చేసిన ఈసారి నేను ఇంటూ 5 చేస్తే ఇంటూ 5 చేసి రిమైనింగ్ నెంబర్స్లోకి యాడ్ చేస్తున్నా. 4 5 జా 20 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 70 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఇదే నెంబర్ తీసుకుంటే 3983 ఇక్కడ ఇంటూ 3 అంటే 15 యాడ్ చేయాలి. మర్చిపోకూడదు, ఇక్కడ సబ్స్ట్రాక్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. యాడ్ చేయాలి. 3 11 4 మళ్ళీ 5 మళ్ళీ ఇంటూ 5 ఇక్కడ ఇంటూ 5 మర్చిపోవద్దు. ఇంటూ 5 మళ్ళీ 15 వచ్చింది. ఇక్కడ యాడ్ చేస్తున్నాం. 6 56 అంటే
7 8 జా 56, 7 8 జా 56. సరే ఇంకా లేదు, ఇంకా 56, ఇంకా 7 టేబుల్ రాలేదు, ఇంకా 6 5 జా 30, 35 కూడా మనకు వస్తుంది కదా, కాబట్టి ఇది కూడా 7తో డివిజిబుల్ అవుతుంది, 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే కదా. ఫస్ట్ మెథడ్లో మల్టిప్లై బై 2 అండ్ సబ్స్ట్రాక్ట్ రిమైనింగ్ నెంబర్. యూనిట్ ప్లేస్ని మల్టిప్లై 2తో చేసి రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్ని 5తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేయాలి, అదే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మెథడ్ 3, థర్డ్ మెథడ్లో నేను ఒక ఈ నెంబర్ తీసుకుంటున్నా. ఆ నెంబర్ థర్డ్ మెథడ్ మినిమం ఉండాలంటే ఇక్కడ చిన్న నెంబర్కి అయితే ఇలా తీసుకోవాలి, మోర్ దాన్ 4 5 డిజిట్స్ అయితే నేను ఇంకో విధంగా చేయాలి. ఇలా అంటే ఒకసారి చూడాలి. ఇలా వస్తుంది 7 5 3 8 8 7 6 8 4 9 ఇంత పెద్ద నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా, మనం ఇలా ఇంటూ చేసుకుంటా, యాడ్ చేసుకుంటా, ఇంటూ చేసుకుంటా, సబ్స్ట్రాక్ట్ చేసుకుంటా పోతే ఇంకా చాలా టైం పడుతుంది. కాబట్టి నేను ఈసారి ఏం చేస్తానంటే ఈ నెంబర్ని 3 పేర్గా డివైడ్ చేసుకుంటున్నా. 3 పేర్గా డివైడ్ చేసుకుంటున్నా. 3 పేర్ ఎటు నుంచి చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచా రైట్ హ్యాండ్ సైడ్ నుంచా, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 పేర్స్గా డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఒకటే నెంబర్ మిగిలింది అంటే లాస్ట్ 2 జీరోస్, మనకు 3 పేర్స్ కావాలి. లెఫ్ట్ సైడ్లో జీరోస్ ఎంత ఉన్నా దానికి వాల్యూ ఉండదు కాబట్టి ఇక్కడ నాకు ఎన్ని పేర్స్ వచ్చినాయి, 4 వచ్చినాయి. 4 పేర్స్ వచ్చినాయి. ఇక్కడ ఈవెన్ పేర్స్ అంటే ఆడ్ పేర్స్ని యాడ్ చేయాలి, ఈవెన్ పేర్స్ని యాడ్ చేయాలి. తర్వాత ఆ రెండింటిని వచ్చేదానికి మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ ప్లస్ సి అన్నమాట. ఏ ప్లస్ సిని యాడ్ చేస్తే 9 8 17. ఓకే. ఇక్కడ 5 3 8, ఇక్కడ 8 3 8, ఇక్కడ 13 5 5 8 5 13. ఇక్కడ మైనస్ దీన్ని యాడ్ చేయాలి. ఎంత వచ్చింది, 6 7 13 8 8. ఓకే. ఇక చూస్తే నెక్స్ట్ ఏమొస్తుంది, పెద్ద నెంబర్ నుంచి ఏదైనా మనకి ఒక ఇటు వచ్చినా ఏం కాదు, నెగిటివ్ నెంబర్ తీసుకోకూడదు. మనకు సబ్స్ట్రాక్షన్ చేసిన తర్వాత మైనస్ చేసిన తర్వాత వచ్చే నెంబరే మనకు కావాలి. ఓకే కదా. ఇక్కడ 7 నుంచి 3 పోతే 4 వస్తుంది, 8 నుంచి 8 పోతే 0, 13 నుంచి 8 పోతే 504 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనం 504ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. 504 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. 504 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఇలా ఈ 3 మెథడ్స్ చూశారు కదా 7 యొక్క డివిజిబుల్ రూల్లో ఇలా అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ డివిజిబుల్ రూల్ అన్నమాట. 9 డివిజిబుల్ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ 7 కానీ నెక్స్ట్ చెప్పే 11 13 17 ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ రోలే అనమాట. మనం ఇక్కడ ఎగ్జామ్లో చిన్న 2 3 ఇలా ఇచ్చేస్తే చేస్తాంలే, కానీ ఇలా 7 కానీ అంటే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చే 7 13 17 వీటికి వచ్చేసరికి మనం చేయలేకపోతాం. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లలో వీటి యొక్క ఆన్సర్ని మనం చేయవచ్చు. అయితే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి, 11 చూద్దాం. 11 డివిజిబుల్ రూల్ గమ్మత్తుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, కానీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్ వచ్చేసి 11కి కూడా నేను 2 మెథడ్స్లో చెప్తాను. 11 యొక్క డివిజిబుల్ రూల్ని 2 మెథడ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. మెథడ్ 1 నేను అంటే మనం వర్డ్స్లో రాసేవి నేను నోట్తో చెప్తున్నాను, మీరు వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంటే ఇక్కడ చాలామంది కామెంట్స్లలో కానీ డైరెక్ట్గా నాకు చెప్తున్నారు మొత్తం ఇలా రాయడం వల్ల అంటే వీడియో ల్యాగ్ అవుతుందని అంటున్నారు. సో నేను దాని దృష్ట్యా నేను ఎక్కువగా రాయడం లేదన్నమాట. 11 అంటే నేను విత్ ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11 యొక్క డివిజిబుల్ రూల్ అంటే మెథడ్ 1 కాబట్టి ఒక నెంబర్ తీసుకుందాం. ఏ నెంబర్ 1 6 6 4 5 2 ఈ నెంబర్ తీసుకుందాం.
ఈ నెంబర్ మనం ఏం చేసినాం 3 and 9లో ఇటు యొక్క నెంబర్స్ని డిజిట్స్ని యాడ్ చేసినాం. ఇక్కడ 11లో ఒక గమ్మ చూడండి, ఆల్టర్నేట్ నెంబర్ని మనం యాడ్ చేయాలి. ఆల్టర్నేట్ అంటే ఆడ్ ప్లేసెస్, ఇది ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, సిక్స్త్ నెంబర్ని యాడ్ చేయాలి. 1 and 6 ఎంత? 7. 7, 5, 12. 7, 5, 12. ఇప్పుడు మైనస్ చేయాలి. మైనస్ 6, 4, 10. 10 + 2, 12. రిజల్ట్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చూడండి. అంటే 11 మెథడ్ 1లో ఏంటంటే 11 యొక్క డివిజిబుల్ రూల్లో ఇలా ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ చేస్తే మనకు రిజల్ట్ అనేది అంటే ఇద్దరు 0 వచ్చినా అది 11 యొక్క డివిజిబుల్ అవుతుంది, లేదా మల్టిపుల్ ఆఫ్ 11 వచ్చినా కూడా ఆ నెంబర్ అనేది మనకు 11తో డివిజిబుల్ అవుతుంది. ఈ టోటల్ నెంబర్ అనేది కూడా 11. మన ఇక్కడ లాస్ట్లోకి ఇక్కడ ఒక 11 వచ్చిన అంటే ఇక్కడ 23 - 12 అని వస్తే మనకి 11 వచ్చేది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తే అది కూడా 11తో డివిజిబుల్ అయ్యేది. అంటే మల్టిపుల్ ఆఫ్ 11 వస్తే అది డివిజిబుల్ అయ్యేది అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ మెథడ్, ఇంకొక మెథడ్ 2లో చూసుకుంటే, సెకండ్ మెథడ్లో చూసుకుంటే సేమ్ ఇందాక 7ని పేర్ ఆఫ్ తీసుకున్నట్టే వీటిని కూడా పేర్గా చేద్దాం. వీటిని పేర్ చేద్దాం. ఇక్కడ 2 pairs ఉన్నాయి. ఇక్కడ 2 pair A and B వచ్చింది. మనకి ఏది అంటే మనం సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ తీసేస్తాం కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 చిన్న కాబట్టి 12 అంటే 6 వస్తుంది. ఇక్కడ 6 వస్తుంది. అంటే ఇక్కడ 5లో 4 ఉంటుంది. అంటే 4 నుంచి 6 పోదు కాబట్టి మనకు ఒక బ్యారో తీసుకుంటే అంటే 14 నుంచి 6 పోతే ఇప్పుడు 8 వస్తుంది. ఇక్కడ 3 ఉంటుంది, 3 నుంచి 1 పోతే 2 ఉంటుంది. ఇక్కడ 2 ఉంటుంది. మనం ఇక్కడే చూసుకుంటే ఇక్కడ దీన్ని మనం 11 తోటి డివిజిబుల్ మనం కష్టపడకుండా, లేదా ఇక్కడ చూస్తే 11 2 22, 6 66, రిమైండర్ 6 వస్తుంది, 0 వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆల్టర్నేట్ నెంబర్ 2 + 6 8, మధ్యలో ఒకటే నెంబర్ 8 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా మనకు డివిజిబుల్ అవుతుంది. ఓకే కదా, 11 యొక్క డివిజిబుల్. గమ్మత్ అంటే ఆల్టర్నేట్ నెంబర్ని ఇలా యాడ్ చేసుకుంటూ సబ్స్ట్రాక్షన్ చేసుకుంటే వచ్చేస్తుంది. సెకండ్ మెథడ్లో ఇక్కడ పేర్ ఆఫ్ తీసుకున్నా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 13. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 13. ఇది కూడా మీరు బహుశా ఎక్కడ విని ఉండరు, చేసి ఉండరు. ఓకేనా, కాన్సెప్ట్ చూస్తే 30. ఇక్కడ మనం ఇందాక ఏం చేసినాం, 7లో లాస్ట్ యూనిట్ ప్లేస్ని ఇక్కడ ఒక 2 మెథడ్స్లో చెప్తాను నేను. ఇది 2 మెథడ్స్. మెథడ్ 1 వచ్చేసి ఏం చేయాలంటే యూనిట్ డిజిట్ ఉంది కదా, ఆ యూనిట్ డిజిట్ని మనకి ఇచ్చిన గివెన్ నెంబర్లో యూనిట్ డిజిట్ని మల్టిప్లై బై 4 ఇంటూ 4 చేసి రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, అంటే ఎక్సెప్ట్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 13 యొక్క డివిజిబిలిటీ రూల్ మనం చూసుకుందాం. ఈ 13ని కూడా నేను 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్ మనం ఇందాక 7కి చేసినట్టే 7ని మనం మల్టిప్లై బై 5 చేసినాం. మల్టిప్లై బై 5 చేసి ఎక్సెప్ట్ యూనిట్ ప్లేస్లలో కాకుండా మిగిలిన పార్ట్ని యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ మనం మల్టిప్లై బై 13లో మల్టిప్లై బై 4 చేద్దాం. 30ని మల్టిప్లై బై 4గా చూసుకుంటే 4గా చేసి రిమైనింగ్ పార్ట్ని యాడ్ చేసుకుంటా వచ్చేయచ్చు అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే 15405 15405 ఈ నెంబర్ ఏం చేయాలి, ఇక్కడ 4 తోటి
4 తోటి మల్టిప్లై చేయాలి. 4 5 జా 20. ఏం చేయాలి? యాడ్ చేయాలి. రిమైనింగ్ నెంబర్ ఈ 5ని వదిలేయాలి, ఇక మిగిలిన పార్ట్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 6 5 ఇంత వచ్చింది. ఓకే కదా. నెక్స్ట్ ఏం చేయాలి? 0 వచ్చింది. ఇక్కడ 0 కాబట్టి 0ని మనం దేంతో మల్టిప్లై చేసినా 0 వస్తుంది, రిమైనింగ్ యాడ్ చేసినా కూడా అంతే వస్తుంది. కాబట్టి 0ని మనం ఎక్స్క్లూడ్ చేసేద్దాం. 0ని ఎక్స్క్లూడ్ చేసి ఇక్కడ 6ని 4 తోటి మల్టిప్లై చేస్తే 6 4 జా 24 వస్తుంది. 24 వస్తే ఇక్కడ యాడ్ చేస్తే 39 వస్తుంది. మనకు 39 తెలుసు. 13 3 జా 39. సో ఈ నెంబర్ అనేది 13 తోటి డివిజిబుల్ అవుతుంది. నెంబర్ 13 తోటి డివిజిబుల్ అయింది. ఓకేగా, అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ 7 6 4 3 6 1. ఈ నెంబర్ చూసుకుంటే ఈ నెంబర్ని ఏం చేయాలి? 4 తోటి ఇంకా స్పీడ్గా చేద్దాం. 4 తోటి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 4 వస్తుంది, యాడ్ చేయాలి. 0 4 4 6 7. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేసేద్దాం. ఇప్పుడు 4 తోటి దీన్ని మల్టిప్లై చేయాలి. 16 యాడ్ చేయాలి. 0 8 7. ఇక్కడ 0 ఎక్స్క్లూడ్ చేసేద్దాం. 0ని ఎక్స్క్లూడ్ చేసేది 78 మనకు తెలుసు. ఎంత? 13 6 జా 78. కాబట్టి ఈ నెంబర్ కూడా 13 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇలా కాలేదు, ఏమైనా మిగిలినవి అంటే ఇలా చేసుకుంటూ పోతే 13 తోటి అవుతుందా కాదా? మన ఇక్కడ రిమైండర్ అనేది మన ఇక్కడ తెలియదు అనమాట. ఇది నెంబర్ డివిజిబుల్ అవుతుందా కాదా, రిమైండర్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే కదా. మెథడ్ 2 ఏంటంటే సెకండ్ మెథడ్ ఏంది? సేమ్ మనం ఇక్కడ 7ని ఇందాక చేసినాం, ఇక్కడ 11 కూడా చేసినాం. అంటే మనం 3 పేర్స్గా నెంబర్ని డివైడ్ చేసుకోవాలి. 1 5 4 0 5 ఇదే నెంబర్ తీసుకున్నాను. దీన్ని ఇక 3 పేర్గా డివైడ్ చేసుకున్నాను. అంటే 405 నుంచి 15 పోతే ఇక్కడ మైనస్ చేస్తున్నాను నేను. 15 పోతే 0, తర్వాత 9 390 అంటే 390. ఇక 13 3 జా 9. అంటే ఇక 0ని వదిలేస్తే అంటే పోతుంది 30 టైమ్స్. 13లో 30 టైమ్స్ పోతుంది కాబట్టి ఈ నెంబర్ పోతుంది. ఇక పేరు తీసుకున్నా. ఈ నెంబర్ని పేరుగా తీసుకుంటే 7 6 4 3 6 1. 3 పేర్స్గా తీసుకుంటే ఇక్కడ చూస్తే 764 నుంచి 361 తీసేయాలి. 361 తీసేస్తే ఏమొస్తుంది? 304 వస్తుంది. 403 వస్తుంది. ఇక్కడ కూడా చూస్తే, లేదా ఇక్కడ 403ని మనం 13 టేబుల్తో చేయలేమనుకుంటే ఇక్కడ ఈ 4 మెథడ్ ఉంది కదా, దీన్ని కూడా ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇక్కడ 13 తోటి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 3 జా 13 9 1 వస్తుంది. 13 1 జా 13. ఇక్కడ రిమైండర్ 0. మన ఇక్కడ 13 టేబుల్ రాలేదు. పెద్ద నెంబర్ వస్తే ఇక్కడ ఏం చేద్దాం? 403 ఉంది కదా, దీన్ని ఇంటూ 4 చేస్తే ఎంత? 24. యాడ్ చేస్తే 0, తర్వాత 4 3 జా 12 54. ఓకే కదా. 12 54 ఎన్ని టైమ్స్ పోతుంది? 13 4 జా 54. ఓకే కదా. ఇలాగైనా వస్తుంది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ 11 13 అయిపోయింది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 17. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ ఏంటి? 17. ఓకే కదా. 17 ఇక్కడ 17 యొక్క డివిజిబుల్ రూల్ చూసుకుంటే సేమ్ మెథడ్స్, సేమ్ దాదాపు అన్నిటికీ ఒకటే మెథడ్ లాగా ఉంటుంది. 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమొస్తుంది? 7 యొక్క డివిజిబిలిటీ రూల్ మనం 17 యొక్క డివిజిబిలిటీ రూల్ 7 కాదు, 7తో మనం 7తో చూసుకున్నప్పుడు ఇంటూ 5 చేసి యాడ్ చేసినాం కదా. తర్వాత 13 ఇంటూ 4 చేసి యాడ్ చేసినాం. ఇక్కడ 17కి వచ్చేసి ఇంటూ 12 చేయాలి. ఇంటూ 12 చేసి యాడ్ చేద్దాం. ఇంటూ 12 అదే రూల్ అనమాట. అదే రూల్లో ఇంటూ 12 చేసి యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే 9656 ఇదొక నెంబర్.
9656. అంటే ఏం చేయాలి, 6 into 12, 6 into 12 ఎంత, 6 12 జా 72, ఇక్కడ యాడ్ చేయాలి 72, 7 13 10, మళ్ళీ ఇంటూ 12, 7 12 జా 84 యాడ్ చేయాలి, 7 7 8 1 187, మళ్ళీ 7 వచ్చింది. సో ఇక్కడ ఇంటూ 12, మళ్ళీ 84, ఇక్కడ 12 102 102. ఓకే కదా. అయితే ఇక్కడ చూస్తే 102 మనకి ఇక్కడ 12 టేబుల్ ఇక్కడ రాలేదనుకుంటే మళ్ళీ ఇక్కడ 12 చేస్తే 12 2 జా ఎంత 24, అంటే 4 3 34 వచ్చింది. ఎంత 34. మనం దేంతో చేస్తున్నాం, దేని యొక్క డివిజిబుల్ రూల్ చూస్తున్నాం, మనం 17గా చేస్తున్నాం. 17 2 జా 34, రిమైండర్ వచ్చేసి 0. సో కాబట్టి ఈ నెంబర్ 17తో డివిజిబుల్ అవుతుంది. నెంబర్ 17తో డివిజిబుల్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 18479 ఇంటూ 12. ప్రతిసారి ఎలా అయ్యకూడదు, ఇక్కడ ఇంటూ 12 9 జార్ 108 యాడ్ చేస్తున్నాం, మనం యాడ్ చేయాలి. అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 15 591 1955 ఇంటూ 12 5 జా 60, 12 5 జా 60 అంటే 552. ఓకే, ఇంటూ 12 మళ్ళీ 60 అంటే 585 అంటే మన 7 టేబుల్తో చూసుకుంటే బై 17 చేస్తే 17 టేబుల్లో చూస్తే రిమైండర్ 0 వస్తుంది. 17 1 జా 7, 17 5 జా 85, రిమైండర్ 0. సో ఈ నెంబర్ కూడా 17తో డివిజిబుల్ అవుతుంది. ఏం చేస్తున్నాం, ఇంటూ 12, తర్వాత రిమైనింగ్ ఎక్సెట్ అంటే యూనిట్ ప్లేస్కి ఇంటూ 12 చేస్తున్నాం, మిగిలిన పార్ట్లకి యాడ్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అంటే మనకు చిన్న నెంబర్ లేదా డివిజిబుల్ మనకు ఈజీ అయ్యేంత వరకు తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 19 యొక్క డివిజిబిలిటీ రూల్. 19 యొక్క డివిజిబిలిటీ రూల్ ఇక్కడ 19 డివిజిబిలిటీకి ఏం చేస్తామంటే సింపుల్ అన్నమాట, వెరీ సింపుల్, ఇంటూ 2 చేస్తాం. వెరీ సింపుల్, ఇంటూ 2 చేస్తే ఎక్సెప్ట్ యూనిట్ ప్లేస్కి కాకుండా ఆ నెంబర్కి యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, 14326. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, మనం 7కి కూడా ఇంటూ 2 చేసినాం, కానీ ఎక్కడ మైనస్ చేసినాం. ఇక్కడ 19కి ఇంటూ 2 చేసి ప్లేస్ చేస్తున్నాం, ఇక్కడ 19కి ఇంటూ 2 చేసి ప్లేస్ చేస్తున్నాం. ఇంటూ 2 ఏం చేస్తున్నాం, ఇంటూ 2 6 2 జా 12. ఇక్కడ యాడ్ చేస్తున్నాం, మర్చిపోద్దు, యాడ్ చేయాలా తీసివేయాలా, కూడాలా తీసివేయాలా మర్చిపోవద్దు. 4 4 4 1, మళ్ళీ ఇక ప్రతిసారి ఇంటూ 2 అంటే 8, ఇక్కడ 8 12 5 1 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4 అంటే 19 వచ్చింది, కాబట్టి డైరెక్ట్గా 19 వచ్చింది, డివిజిబుల్ అయిపోతుంది. ఓకే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, 109763. ఓకేనా, ఇంటూ 2 6 వచ్చింది, యాడ్ చేస్తున్నాం 28901. ఓకేనా, ఇంటూ 2 4 యాడ్ చేస్తున్నాం 2011. ఇంటూ 2 యాడ్ చేస్తున్నాం అంటే 4114. 4 ఇంటూ 2 అంటే 8 11 8 19 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, వితిన్ సెకండ్స్లలో మనం ఆ నెంబర్ పోతుందా లేదా, డివిజిబుల్ 90 యొక్క డివిజిబుల్తో 19తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం చెప్పేయవచ్చు అనమాట. ఈజీ, పెద్ద మ్యాటర్ ఏమీ కాదనమాట. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ డివిజిబుల్ రూల్ ఏముంటుంది, నెక్స్ట్ ఏముంది, 23 యొక్క డివిజిబిలిటీ రూల్.
23 యొక్క డివిజిబిలిటీ రూల్. ఓకేనా? 23. ఇప్పుడు 23తో ఏం చేయాలి మనం? 23తో ఏం చేయాలి? మల్టిపుల్ 7. జస్ట్ ఇవి గుర్తు పెట్టుకోవడమే. మల్టిపుల్ 7 మల్టిప్లై బై 7 లేదా మల్టిపుల్ విత్ 7 నెక్స్ట్ యాడ్ చేయాలి. సేమ్ ప్రాసెస్. యూనిట్ ప్లేస్ని వదిలేసి రిమైనింగ్ పార్ట్కి ఇలా యాడ్ చేసుకుంటా వెళ్ళడమే అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే 3 3 9 7 1 9 7 1 దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 7తో. 7 1 జా 7 యాడ్ చేయాలి. అంటే 14 0 తర్వాత 4 3. ఓకే కదా? 4 3 తర్వాత ఇంటూ 7 28 8 6 3 ఇంటూ 7 ఎంత? 7 8 జా 56 12 92 ఇంటూ 7 14 3 23. ఓకేనా? 23 మనకు 23 వచ్చింది కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబరు ఇంటూ 7 చేసి రిమైనింగ్ పార్ట్కి మనం తీసేస్తే 23 వచ్చింది కాబట్టి 23తో డివిజిబుల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 4 3 3 4 ఈ నెంబర్ తీసుకుంటున్నాను. 23 అవుతుందా లేదా? ఇక్కడ కొద్దిగా స్పీడ్గా చేద్దాం. ఎంత? 28 చేయట్లేదు నేను, చూడాలి. 7 4 జా 28 కాబట్టి 11 6 4 2 9 2 7 7 13 5 2 21 7 3 జా 21 అంత 6 4 46 అంటే బై 23. 46 బై 23 ఎంత వస్తుంది? 2 టైమ్స్ పోతుంది, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ 23తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఓకే, లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్ ఈజ్ 29. డివిజిబిలిటీ రూల్ 29 యొక్క డివిజిబిలిటీ రూల్ అన్నమాట 29. ఓకే, సేమ్ ఒకసారి చూసుకుంటే దీనికి ఏం చేస్తాం మనం? ఇంటూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటూ 3 ప్లస్ చేయాలి. ఇంటూ 3 చేసి యూనిట్ ప్లేస్ని వదిలేసి మిగిలిన పార్ట్కి మనం యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూసుకుంటే 2 4 7 9 5 ఇంటూ ఏదేంతో చేయాలి? 3తో చేయాలి. ఇంటూ 3తో చేయాలి. 3 5 జా 15 4 9 4 2 ఇంటూ 3 ఎంత? 12 1 6 2 ఇంటూ 3 ఎంత? 3 ఎంత వచ్చింది? 29 యాడ్ చేస్తున్నాం కదా, 29కి 29 వచ్చింది. సో ఈ నెంబర్ అనేది కూడా డివిజిబుల్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంకొకటి అండి, నేను ప్రతిదానికి ఒక 2 2 చెప్తున్నాను. 3 3 సరిగా అంటే మనం ఒకటి చెప్పడానికి ప్రతిసారి ఇలా చేశాను, కానీ ఈసారి అలా చేయకూడదు. ఇక్కడ 9 3 3 జా 9 అంటే 2 5 5 2. మళ్ళీ ఇక్కడ 6 ఇంటూ 3 చేస్తున్నా 6. ఇక్కడ 1 6 2. ఓకేనా? ఇక్కడ సేమ్ వచ్చింది చూడండి. మళ్ళీ ఇక్కడ 3 అంటే ఇక్కడ 3 29 డివిజిబుల్ అయింది. 29 డివిజిబుల్. మనం ఇదే రూల్లో మనం ఒకసారి రివైజ్ చేసుకుంటే, మనం ఇక్కడ రివైజ్ చేసుకుంటే 7ని ఏం చేసినాం? నేను 7 అంటే వీటి సేమ్ ఇలా అని చెప్తున్నా. 7ని ఇంటూ 5 చేసి ఇంటూ 5 చేసినాం. ఓకేనా? 7కి ఇంటూ 5 చేసినాం. తర్వాత 13 అంతే కదా. నెక్స్ట్ 13కి ఇంటూ 4 చేసినాం. 13కి ఇంటూ 4 చేసినాం. 17కి వచ్చేసి ఇంటూ 17కి ఏం చేసినాం? ఇంటూ దేంతో? 12. 17కి 12తో. తర్వాత 19కి ఇంటూ 2తో. 19కి ఇంటూ 2తో. 23కి ఇంటూ 7. తర్వాత 29కి ఇంటూ 3. ఇవి గుర్తు పెట్టుకుంటే
వీటిని ఇవి గుర్తు పెట్టుకుంటే ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా మన ఈ ప్రైమ్ నెంబర్ 23 అనేది ప్రైమ్ నెంబర్. మనకు 23 టేబుల్ వస్తుందా? రాదు. 29 టేబుల్ వస్తుందా? చాలా కష్టం అనమాట. 17 టేబుల్కే రాలేవు, 19 టేబుల్ రాలేవు. సో ఇలా ఈ చిన్న మెథడ్, ఈ చిన్న లాజిక్ ఒకటి గుర్తు పెట్టుకుంటే మనం ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా వాటి యొక్క డివిజిబుల్ రూల్ని మనం చేయగలం. నాకు ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎంతగా నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి.